హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మటన్ కీమా ఆర్ మటన్ కైమా రెసిపీని ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మటన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని కుక్కర్లో సరిపడినంత ఆయిల్ వేసుకొని, ప్రెషర్ కుక్కరే కాదు ప్యాన్లో అయినా చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ అన్నీ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు ఫ్రై అవనిద్దాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా కలపాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అవుతాయి. నాన్ వెజ్ కర్రీస్లోకి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఒక బిగ్ సైజ్ టొమాటో తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా వీటన్నిటిని కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఒక 5 minutes తర్వాత వాష్ చేసి పెట్టుకున్న మటన్ని తీసుకొని ఆ క్వాంటిటీలో బాగా కలపాలి. మటన్ వేసిన తర్వాత ఒక 5 minutes మిక్స్ చేస్తూ ఉండండి. ఆ కారం, గరం మసాలా, సాల్ట్, పసుపు మొత్తం మటన్కి పట్టేంత వరకు మిక్స్ చేయండి. కరివేపాకు వేసి ఒక 5 minutes వదిలేయండి. ఒక ఫుల్ కప్ వాటర్ తీసుకొని మటన్లో యాడ్ చేయండి. ఒక్కసారి కలిపేసి ప్రెషర్ కుక్కర్ మూత తీసుకొని మూత పెట్టేయండి. ఒక 5 నుండి 6 విజిల్లు వచ్చేంత వరకు ఉంచండి. మూత తీసిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ ఉంటాయి. సో పచ్చిమిర్చి ఒక 3 వేసుకొని ఆ వాటర్ అంతా ఎగిరిపోయేలాగా హై ఫ్లేమ్లో ఉంచి ఒక 5 to 10 minutes ఉంచండి. ఆ వాటర్ అంతా పోతుంది. పోయిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని సర్వ్ చేసుకోండి. ప్యాన్లో కూడా చేయొచ్చండి, కానీ ప్రెషర్ కుక్కర్లో త్వరగా అయిపోతుంది, ఈజీగా కూడా ఉంటుంది. సో చాలా బాగుంది,